హాయ్ ఫ్రెండ్స్, ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా హెల్తీ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈవినింగ్ స్నాక్స్కైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేసినవి. బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను, 5 స్లైసెస్ తీసుకున్నాను. క్యారెట్ తురిమి తీసుకోవాలి, టొమాటో సన్నగా కట్ చేసుకోవాలి, ఆనియన్ స్ప్రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి, క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి, పుదీనా అండ్ పన్నీర్ కూడా తురిమి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను షెజ్వాన్ సాస్ తీసుకున్నాను, చిల్లీ సాస్ కూడా అండ్ టొమాటో సాస్. ఈ 3 సాసెస్ ఉంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ తీసుకున్నాను, మీకు కావాలంటే చీజ్ స్లైసెస్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మనం టొమాటో సాస్ అప్లై చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నిటికీ అప్లై చేసేసాను. నెక్స్ట్ చిల్లీ సాస్ అనమాట, అది కూడా కొద్దిగా, పిల్లలకి అయితే కొంచెం తక్కువ వేయండి ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కదా. సో ఇది కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యారెట్ తురుము, ఇది కూడా మీకు కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. సో నేను ఇక్కడ కొంచెం అయితే వేస్తున్నాను. కావాలి అంటే చీజ్ స్లైసెస్ అయినా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, నా దగ్గర ఒకటే అవైలబుల్గా ఉండే. సో నేను ఇక్కడ కట్ చేసేసి వేస్తున్నాను అన్నిటికీ ఈక్వల్గా. అండ్ నెక్స్ట్ పన్నీర్ తురుము వేసేసుకోవాలి. మీరు తురుమైనా పెట్టుకోవచ్చు, ఇంకా కావాలి అని అంటే కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. టొమాటో స్లైసెస్ అయితే పెట్టేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అన్నిటి మీద పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మొజరెల్లా చీజ్ వేసేసుకుందాము. అండ్ మనకు కావాలంటే చీజ్ స్లైసెస్ కూడా వేసేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి, సో నేనైతే వేస్తున్నాను. అండ్ సన్నగా తురిమి పుదీనా కూడా వేసేసుకుందాము. టొమాటో సాస్ కూడా వేసేసుకుందాము. మీకు కావాలి అని అంటే ఎలా అంటే అలా వేసేసుకోవచ్చు, ఇదే ప్యాటర్న్లో వేసుకోవాలి అని అయితే ఏం లేదు. టొమాటో సాస్ అయిపోయాక నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అవైతే వేస్తున్నాను. అండ్ ఆనియన్ స్ప్రింగ్స్ కూడా మీకు కావాలి అని అంటే ఏవైనా కూడా తురిమి వేసేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర బీట్రూట్ అవైలబుల్గా ఉంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఏదైనా అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి వెజిటేబుల్స్. ఇక్కడైతే టేస్ట్ కోసం కొంచెం చాట్ మసాలా అయితే వేస్తున్నాను. అండ్ ఇవైతే అన్నీ మనం ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుందాము. ఒకసారి 4 స్లైసెస్ పెట్టేసుకోవచ్చు. సో ఒక ట్రిప్కి నేను 4 స్లైసెస్ అయితే పెట్టుకుంటున్నాను ఎయిర్ ఫ్రైలో. అండ్ ఆయిల్ అయితే ఏం అవసరం లేదనమాట. సో చాలా బాగుంటుంది క్రిస్పీగా. టేస్ట్ అయితే సేమ్ మనకి పిజ్జా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్. పిజ్జా తినాలి అని అనిపిస్తే ఇలా అయితే ట్రై చేసి చూడండి. టైమ్ అండ్ టెంపరేచర్ సెట్ చేసేసుకోవాలి. అలా పెట్టేసుకున్నాక 185 డిగ్రీస్ అండ్ 10 మినిట్స్ పర్ఫెక్ట్గా అయిపోతుందన్నమాట. మనకి పిజ్జా స్టైల్లో వస్తుంది క్రిస్పీగా. ఇప్పుడైతే అయిపోయింది, ఒకసారి మీకు చూపిస్తున్నాను. యమ్మీ చూస్తూనే నోరూరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకెందుకండి లేట్, ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి. మీ హస్బెండ్ దగ్గర 100 మార్క్స్ కొట్టేయండి. చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ అయితే. మా వాడికి కూడా చాలా ఇష్టం. వాడి కోసం కొంచెం తక్కువగా వేస్తాను చిల్లీ సాస్. వాడి రియాక్షన్ అయితే చూడండి ఎట్లుందో చిక్కులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్లో మన ఛానల్